సో జన్స్కార్ రైడ్ కోసం బండినైతే షోరూమ్ తీసుకెళ్తున్నా. యాజ్ ఆల్వేస్ మంజిల్ మోటార్స్. జాబ్ కార్డ్ చేయించినాక దోలు తీరిపోయింది. సో ఇవాళ బైక్స్ ఇక్కడ ఏంటంటే వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది. జాబ్ కార్డ్ చేయను అని అక్కడ అన్నాడే, ఎంట్రీ తీసుకొని అన్నాడు. ఇంకా నేను సర్వీస్ మేనేజర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేశాను, ఇట్లా నాకు జస్ట్ క్లచ్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ నట్ బోల్స్ చూపించడం ఒకటే ప్లీజ్ చేయించండి, మళ్ళీ నేను రైడ్కి వెళ్ళాలని. సో బైక్ అయితే తీసుకున్నారు. మన బండి అయితే సర్వీసింగ్కి వచ్చింది. ఇవాళ మనీష్ బిజీగా ఉండి వేరే అన్న చూస్తున్నాడు. సో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాడు అన్న. చూద్దాం ఎంత మిగిలి ఉన్నాయని. అసలు డస్ట్ వల్ల మొత్తం టైట్ అయిపోయింది దాంట్లో. సో ఇది మన పాత బ్రేక్ ప్యాడ్స్ పరిస్థితి. ఆల్మోస్ట్ 40% దాకా ఉన్నాయి. ఇప్పుడైతే కొత్త వేయించుకుందాం, తర్వాత వీటిని మళ్ళీ నేను యూజ్ చేసుకోవచ్చు. చాలానే ఉంది బ్రేక్ ప్యాడ్స్ అయితే. చైన్ అయితే చెక్ చేస్తున్నాడు అన్న. ఆ అన్న మొత్తం మన బండిలో ఉన్న నట్లన్నీ చెక్ చేస్తున్నాడు. మనకి ఆఫ్ రోడింగ్లో ఇష్యూస్ రాకుండా మొత్తం చూపించుకుంటున్నా, రిస్క్ ఎందుకని. సో స్పేర్స్లో ఒక ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నా. ఇవి ఫ్యూజ్లు అనమాట. అండ్ పాత బ్రేక్ ప్యాడ్స్. బ్యాక్వి ఆల్మోస్ట్ 30% అట్లా ఉన్నాయి. ఫ్రంట్వి బాగున్నాయి. అండ్ గేర్ లివర్, క్లచ్ వైర్ దొరకలేదు, తీసుకోవాలి. వేరే రాయల్ ఎన్ఫీల్డ్ షాప్కి వచ్చిన జెన్యూన్ పార్ట్స్ కోసం క్లచ్ వైర్ అయితే దొరికింది. నిన్న దొరకలేదు మనకి, మనం మామూలుగా వెళ్ళే దాంట్లో. ఫైనలీ వాళ్ళ దొరికింది. ఏం వేడింది రా బాయ్. ఇంకా సెట్ మన స్పేర్ పార్ట్స్ అన్ని డన్. బైక్ ఫుల్లీ సర్వీస్ అయిపోయింది. ఇంకా 2 days మాత్రమే ఉంది మన జాన్స్కార్కి. సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేనేం తీసుకెళ్తున్నానో క్విక్గా చూపిస్తాను, చూసేయండి. సో ఈ బెడ్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ మనమైతే ఈ ట్రిప్లో క్యారీ చేయబోతున్నాం. దెర్ ఆర్ లాట్. ఫస్ట్ వచ్చేసి మన బట్టలు అనమాట. ఆర్గనైజర్స్లో పెట్టిన, నేను ర్యాక్సాక్లో వేసినప్పుడు ఈజీగా ఉంటుందని ఇందులోనే నా డ్రై ఫిట్స్, థర్మల్స్ అన్నీ ఉన్నాయి. దీంతోపాటు మన మెయిన్ అవుట్ఫిట్స్లో రైడింగ్ గేర్స్ కంపల్సరీ, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, హైడ్రేషన్ బ్యాగ్. అండ్ దీంతోపాటు మెయిన్ మన గ్లౌజ్ ఉన్నాయి. దాని తర్వాత మన హెల్మెట్. ఇక్కడ వచ్చేసి మన రెయిన్ లైనర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్లోనే ఉంటాయి నా రెయిన్ లైనర్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ మెయిన్ అనమాట వింటర్ లైనర్. ఇది మన జాకెట్లో దట్స్ గోస్. దాని తర్వాత బండి నడపాలంటే పేపర్లు ఉండాలిగా, పేపర్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన స్పేర్ పార్ట్స్. మీరు ఆల్రెడీ సర్వీస్ వీడియోలో చూసుంటారు. ఎయిర్ ఫిల్టరు ఇందులోనే. మన క్లియర్గా చూస్తే పాత బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఫ్యూజులు కూడా ఉన్నాయి మన బైక్కి మెయిన్గా కావాల్సినవి. క్లచ్ వైర్, బ్రేక్ లివర్ అండ్ గేర్ లివర్ 2 ఉన్నాయి. సో స్పేర్స్లో ఇవి. ఇది డిస్క్ లాక్, జస్ట్ పెట్టుకుంటాను నేను దాన్ని ఎక్కడైనా రిస్క్ ఉన్నప్పుడు. మన టూల్ కిట్. ఇవేంటని చూస్తున్నారా, ఇవి వచ్చేసి బేసిక్గా మీకు మోట్యూల్ నుంచి వస్తాయన్నమాట. హెల్మెట్ క్లీనర్, హెల్మెట్ ఇంటీరియర్ క్లీనర్, వైజర్ క్లీనర్ అనమాట. ఇక్కడ క్లియర్గా చూస్తున్నాను కదా, 2 ఉంటాయి. దాని తర్వాత ఈ బ్యాగ్లో మన చైన్ లూబు, చైన్ క్లీన్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి నేను WD-40 అలాంగ్ విత్ మోట్యూల్ చైన్ లూబ్ వాడతాను. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్. ఇన్ కేస్ ఫాగ్ ల్యాంప్స్కి ఎల్లో లైట్ రావడానికి అనమాట. సో ఒక 3M టేప్ అండ్ మన మైక్రోఫైబర్ క్లాత్స్, బైక్ ఇంకా మన హెల్మెట్ క్లీన్ చేసుకోవడానికి. ఇది అదే. సో దీస్ ఆర్ సమ్ ఎక్స్ట్రా బంజీ కార్డ్స్ ఫర్ సేఫ్టీ. ఐఎమ్ క్యారింగ్ దెమ్. నాకు ఇవి అవసరం పడవు, మనం అన్నీ ఫిటెడ్ లగేజెస్. నెక్స్ట్ మన వ్లాగింగ్కి వచ్చేసరికి దిస్ ఈస్ DJI Mini 3 అనమాట. ఇది మన వ్లాగింగ్లో పార్ట్ కదా, జస్ట్ ఇది మన బైక్ స్క్రీన్. నేను డిటాచబుల్ అని పక్కన పెట్టాను. ఓకే. సో ఇది మైక్. ప్రజెంట్ అయితే మైక్ ఇందులో లేదు, నేను వాడుతున్నాను. అండ్ దీని కేస్ ఛార్జ్లో ఉంది. మన DJI దానివి ఎక్స్ట్రా బ్యాటరీస్ అనమాట. ఆమ్రేన్ 20,000 mAh. ఈ బ్రాండ్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వాడుతున్నా. నాకు ఈ పవర్ బ్యాంక్ చాలా బాగా పనిచేస్తుంది. ND ఫిల్టర్స్ ఏంది కొరికారని చూస్తున్నారా? లేదు. లాస్ట్ టైం మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కువ వర్షం పడడం వల్ల కింద నుంచి ట్యాంక్ బ్యాగ్లో ఇది కింద ఉండి తడిచిపోయింది. సో పడేయడం ఎందుకని అలాగే ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడే వచ్చాయి, జస్ట్ ఈవినింగ్ డెలివరీ అయ్యాయి. మీరు చూస్తే ట్యాగ్స్ కూడా తీయలేదు. ఈ కవర్ కూడా దీనిదే, ఈవినింగ్ వచ్చింది. చూడాలి ఇవి అసలు ఏందని.
ట్యాగ్స్లో ఏముంది, వారంటీ డీటెయిల్స్. బేసిక్గా ఇవి వచ్చేసి మన హిమాలయన్ 450కి క్రాష్ బ్యాగ్స్ అనమాట. మన క్విక్ నీడెడ్ స్టఫ్ ఇందులోకి వెళ్తుంది. దాని తర్వాత దిస్ ఈస్ ట్యాంక్ బ్యాగ్, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఆక్సస్ ట్యాంక్ బ్యాగ్ ఫ్రమ్ వైటెరా. ఇది నేను మామూలుగా వాడతాను. 10 లీటర్స్ దాకా కెపాసిటీ ఉంటుంది ఇది. సో ఈజీ యాక్సెస్ అండ్ వ్లాగింగ్ కిట్ అంతా ఇందులోనే ఉంటుంది. దిస్ ఈజ్ 30 లీటర్స్ డర్ట్ సాక్. నా బట్టలు మిగతా లగేజ్ అంతా ఇందులోనే ఉంటుంది. చూస్తున్నాం కదా, మెడిసిన్స్లో మొత్తానికి చాలా వరకు ఎలక్ట్రోలైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకోటి మీకు మెయిన్ మెడిసిన్ డయామాక్స్ టాబ్లెట్స్. ఇవి నేను లాస్ట్ టైం లదాఖ్ పోయినప్పుడు కొన్నా, ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్లో. ఇందులో 3 వాడాం. అందులో నేను ఒకటి, మోహిత్ ఒకటి, సుమయ ఒకటి. ఇంకా షీట్ ఉంది, దీని టైం ఉంది, సో సేఫ్టీ పర్పస్ పెట్టుకున్నా. సో యూ విల్ ఆల్సో నీడ్ బేసిక్ మెడిసిన్స్ అనమాట, లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్. ఇవి కామన్ మనకి, ఎందుకంటే లాంగ్ జర్నీస్లో చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ మీరు వ్లాగింగ్ చేస్తుంటే ఐఎమ్ క్యారింగ్ దిస్ 1 TB స్టోరేజ్ అండ్ నా కెమెరాలో 1 TB మెమరీ కార్డ్ ఉంటుంది. సో బేసిక్గా నాకు ఇష్యూ రాదు. ఇంకొకటి డ్రోన్ కోసం ఒక 256, 128, 64 ఇవి నా మెమరీ కార్డ్స్. ఇంతే, చాలా క్విక్ అనిపిస్తుంది కదా వ్లాగింగ్ చేస్తూ కూడా ఇన్నే తక్కువ తీసుకెళ్తున్నానని. సో ఎంత ఎక్కువ లగేజ్ ఉంటే స్ట్రెస్ అయ్యేది మీరే. ఆఫ్ రోడ్ వచ్చినప్పుడు బైక్స్ గట్టా పడిపోయినప్పుడు ఇష్యూస్ ఉంటాయి కదా. నేను గ్రూప్తో వెళ్తున్నా, అయినా కూడా లెస్ లగేజ్ తీసుకెళ్తున్నా. ట్రావెల్లో ఉంటాం, మోస్ట్లీ రైడింగ్ గేర్స్లోనే ఉంటాం. డ్రై ఫిట్స్తో పని అయిపోతుంది. ఒక 2 రోజులు ఎక్కడైనా స్టే చేస్తాం, అప్పుడు డ్రై ఫిట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, డ్రై అయిపోతాయి అవి క్విక్గా. సో ఈజీ. నేనైతే డెకత్లాన్ డ్రై ఫిట్స్ వాడతాను, ఎందుకంటే వాళ్ళవి ఎట్లుంటాయంటే హై క్వాలిటీ, క్విక్ డ్రై అండ్ చాలా రిలయబుల్, అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి క్లాత్స్ డెకత్లాన్ నుండి. సో నేను అవైతే వాడతాను అనమాట. ఇది మన క్విక్ ప్యాకింగ్ వీడియో. అయితే జాన్స్కర్ ట్రిప్లో రాక్ చేద్దాం. ఇంకా మీరు ఈ వీడియో చూసేపాటికి నేను ఆల్రెడీ జాన్స్కర్ ట్రిప్లో ఉంటా. మంచి మంచి క్రేజీ బ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను జాన్స్కర్ నుండి. సో స్టే ట్యూన్డ్. ఆ వీడియో వచ్చేలోపు మన సబ్స్క్రైబర్స్ అయితే కనీసం 350 అయ్యేలా చూసుకోండి భయ్యా, ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనమాట. దీనివల్ల నా మోటివేషన్ ఇంకా బూస్ట్ అవుతుంది అది చూసినప్పుడల్లా, ఇంకా బెటర్గా చేయాలని. సో 350 సబ్స్క్రైబర్స్ నేనైతే టార్గెట్ పెట్టుకుంటున్నా. ఈ వీడియో తర్వాత మనం జాన్స్కర్ ఫస్ట్ వీడియో పోస్ట్ చేసేలోపు కొంచెం షేర్ చేయండి, సపోర్ట్ అయితే చూపించండి దయచేసి. ఇది నా చిన్న రిక్వెస్ట్. చలో ఇంకా జాన్స్కర్ ట్రిప్లో అయితే కలుద్దాం. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.